ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ది డే హైడ్రా 20 రోజులుగా హైడ్రా ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు ఉన్నంత సెన్సేషనలిజం ఏ రోజు కూడా రానటువంటి పరిస్థితి. కారణం చాలా స్పష్టం. నటుడు హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్, గతంలో ఈ ఎన్ కన్వెన్షన్ చుట్టూ చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన ఒక గూడని కూల్చివేస్తేనే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. కానీ ఇప్పుడు ఈరోజు ఎన్ కన్వెన్షన్ని పూర్తిగా నేలమట్టం చేయడంతో అది అతిపెద్ద చర్చకి కారణమైంది. ఇది నిన్నటి వరకు మాదాపూర్ సెంటర్లో ఉన్న లగ్జరీస్ ఎన్ కన్వెన్షన్ సెంటర్. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఈ టైంకి పూర్తిగా డిమాలిషన్ అయిపోయి కూలిపోయి ఉన్నటువంటి పరిస్థితి, పూర్తిగా నేలమట్టమై శిథిలో మాత్రమే మిగిలి ఉన్నటువంటి వాతావరణం. మరో మాటలో చెప్పాలంటే హైడ్రా చేపట్టిన ఆపరేషన్ పాపులర్ బిల్డింగ్గా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పటికే నాగార్జున హైకోర్టు నుంచి కొంత రిలాక్సేషన్ తెచ్చుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఈలోగానే పూర్తిగా ఎన్ కన్వెన్షన్ని డిమాలిష్ చేసింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కొలాప్స్ ఎలా జరిగింది ఒకసారి టైంలైన్ చూద్దాం. ఉదయం 5 గంటలకి జంబో భారీ క్రేన్ల సాయంతో ఈ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టారు హైడ్రా అధికారులు. ఒక హిటాచి 2 జేసీబీలతో ఈ ప్రాంతానికి ముందుగా చేరుకున్నారు. అప్పటికే ఈ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి అధికారులు ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి రోడ్లన్నింటి కూడా పూర్తిగా బంద్ చేశారు. 5:30కి ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన పవర్ కట్ జరిగిపోయింది. ఎందుకంటే కూల్చివేతల సందర్భంలో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుని అధికారులకి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ కట్ చేశారు హైడ్రా అధికారులు. 6:20కి హైడ్రా బృందాలు లోపలికి ఎంటర్ అయ్యాయి. 6:30కి చుట్టూ 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరు వచ్చి మళ్ళీ అర్లలు కానీ లేక హైడ్రా చేస్తున్న కార్యక్రమాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ చేయకుండా 6:50కి ఈస్ట్ వెస్ట్ అలాగే నార్త్ టు సౌత్ 4 వైపుల నుంచి ఏకకాలంలో కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టింది హైడ్రా. దాదాపుగా 8:40 కల్లా కూల్చివేతల్లో 40% పూర్తయింది. 9:30కి కూల్చివేతల్లో దాదాపుగా 60% కంప్లీట్ అయిపోయింది. 11 గంటల 40 నిమిషాలకి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. 12 గంటలకి నాగార్జున హైకోర్టుని ఆశ్రయించారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి. 1:50కి కూల్చివేతపై స్టే ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. కానీ అప్పటికే హైడ్రా తమ కార్యక్రమాల్ని దాదాపుగా కంప్లీట్ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా హైడ్రా టీం లంచ్ బ్రేక్ తీసుకుంది. 3 గంటలకి ఆపరేషన్ తిరిగి మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పి అనుకునే సందర్భానికి అయితే హైడ్రా చాలా వ్యూహాత్మకంగా కేవలం ఎన్ కన్వెన్షన్ మాత్రమే కాదు, తమ్మిడి చెరువు ప్రాంతంలో కబ్జాలు చేసినటువంటి వేరే కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టేసింది లంచ్ తర్వాత. అప్పటికే ఎన్ కన్వెన్షన్ దాదాపుగా నేలమట్టం చేసిన హైడ్రా టీం తదుపరి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టింది. ఇది కేవలం వీఐపీలు సామాన్యులు అనేటువంటి తేడా లేదు, ఎవరైనా సరే హైడ్రా దృష్టిలో సమానమే అనేటువంటి ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం కోసం ఉదయం ఎన్ కన్వెన్షన్ని కూల్చేసినటువంటి హైడ్రా టీం ఆ తర్వాత లంచ్ తర్వాత హైకోర్టు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి. కూల్చివేతల మీద స్టే వచ్చింది. దాంతో హైడ్రా ఆ కార్యక్రమాన్ని ఇక నిలుపు చేసి తమిడి చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన కట్టడాలు, మిగిలిన అక్రమ నిర్మాణాల మీద కూడా ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చాలామంది ఈ చెరువుని కబ్జా చేసి ఆ ప్రాంతంలో స్టోరేజ్కి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాలని చేపట్టారు. వాటిని కూల్చివేసింది హైడ్రా. ఆ తర్వాత నాగార్జున ట్వీట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంతో కూడా చట్టవిరుద్ధంగా జరిగింది అని చెప్పి నాగార్జున ట్వీట్ మనం ముందుగా చూస్తున్నాం. తన కన్వెన్షన్ కూల్చివేయడంపై నాగార్జున స్పందిస్తూ హైకోర్టు స్టే ఉన్నా కూడా ఎలాంటి నోటీసు లేకుండా ఇంత దారుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకవేళ తప్పు కనుక ఎన్ కన్వెన్షన్లో ఉండి ఉంటే ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి ముందుగానే తెలిస్తే లేక న్యాయస్థానాలు నిర్ధారిస్తే తానే ఈ కార్యక్రమాన్ని చేపడతాను అని చెప్పి ఆ ట్వీట్లో ప్రస్తావించారు. ఆ తర్వాత హైకోర్టు ఈ నిర్మాణాల కూల్చివేత మీద స్టే విధించింది. తదుపరి నాగార్జున ఇచ్చినటువంటి ట్వీట్కి రిప్లై ఇచ్చింది హైడ్రా కూడా.
దీనికి సంబంధించి ఒక నోటును రిలీజ్ చేసింది. నాగార్జున ట్వీట్కి కౌంటర్గా హైకోర్టు ఆర్డర్ కాపీ నేపథ్యంలో హైడ్రాపై విమర్శలు రాకుండా ఆ వింగ్ కూడా తనకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. హైడ్రా ఏ రకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నిబంధనల ప్రకారమే చేసింది అనేటువంటి విషయాల్ని ఈ నోట్లో వివరించే ప్రయత్నం చేసింది హైడ్రా. తమ్మిడిగంట చెరువుకు సంబంధించి కబ్జా చుట్టూ కూల్చివేతలో ఎన్కన్వెన్షన్ ఒకటి, తమకి ఏ కన్వెన్షన్ లేకపోతే ఎన్కన్వెన్షన్ అయినటువంటి తేడా లేదు, ఏ కన్వెన్షన్ అయినా సరే తాము ఒకేలా వ్యవహరిస్తాము అన్నది ప్రధానంగా హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కబ్జాలకు సంబంధించి 2014లో హెచ్ఎండిఏ ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2016లో దానికి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. 2014లో హైకోర్టు ఎన్కన్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసింది. సర్వే చేసి చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాని ప్రకారం కోర్టు ఆదేశాలతోనే తమ్మిడిగుట్ట చెరువుపై సర్వే మొదలైంది. ఉల్లంఘనల వ్యవహారాన్ని నిర్ధారించింది. ఈ సర్వే మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఆశ్రయించింది. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఎన్కన్వెన్షన్ ఇది కేవలం పిటిషన్ మాత్రమే, అది కేవలం డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర పెండింగ్లో మాత్రమే ఉంది తప్ప ఎన్కన్వెన్షన్ని కూల్చివేయమని కానీ కూల్చివేయొద్దని కానీ ఎటువంటి డైరెక్షన్స్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇవ్వలేదు. ఇది కేవలం పిటిషన్ మాత్రమే. ఈ పిటిషన్ ప్రస్తుతం జిల్లా జడ్జి దగ్గర పెండింగ్లో మాత్రమే ఉంది అన్నది ప్రధానంగా చాలా స్పష్టంగా అంటే తమ చర్యల్ని సమర్థించుకుంటూ హైడ్రా ఈ మొత్తం కూల్చివేత వ్యవహారం చట్టబద్ధంగానే జరిగింది, ఎటువంటి స్టేలు లేవు అని చెప్పేటువంటి ప్రయత్నం చాలా క్లియర్గా చేసింది. ఈ పిటిషన్ వ్యవహారం పెండింగ్లో ఉంది కాబట్టే, ఎటువంటి స్టే లేదు కాబట్టే ఎన్కన్వెన్షన్ చేసినటువంటి మొత్తం కబ్జా 3 ఎకరాల 30 గుంటల్ని బిల్డింగ్ రెగ్యులేషన్కి సంబంధించి ఎన్కన్వెన్షన్ వేసినటువంటి పిటిషన్లన్నీ కూడా కేవలం పెండింగ్లో ఉన్నాయే తప్ప ఏవి కూడా రెగ్యులరైజ్ కాలేదు కాబట్టి వాటిని గతంలోనే బీఆర్ఎస్ తిరస్కరించింది కాబట్టి హైడ్రా ఈ కార్యక్రమాలు చేపట్టింది అన్నది ప్రధానంగా హైడ్రా తన నోట్లో వివరించేటువంటి ప్రయత్నం చేసింది. నాగార్జున చేసిన ఎక్స్లో నాగార్జున పోస్ట్ చేసినటువంటి ట్వీట్కి కౌంటర్గా తమ చర్యల్ని సమర్థించుకుంటూ తామంతా కూడా చట్టబద్ధంగానే వ్యవహరించాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఈ నోట్ ద్వారా హైడ్రా.